ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 7 సంఘములలో మొదటి సంఘము ఎఫెసీ సంఘమునకు ప్రభు ఈ విధమైన హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. నీ మీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది. 4వ వచనము 2వ అధ్యాయంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే సత్యాన్ని ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు సంఘపు దూతకు వ్రాయమని యోహాను భక్తునికి ప్రభు యొక్క స్వరము వినిపించింది. నెవర్తలెస్ ఐ హ్యావ్ సమ్ వాట్ అగైన్స్ thee because thou hast left thy first love. కాబట్టి ఈ స్థితి నుండి, పడిపోయిన స్థితిలో నుంచి ఏ విధంగా లేవాలి, ఏ విధంగా మరలుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని కూడా ప్రభు పిలుపును ఇచ్చి ఉన్నారు. ఏమని 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఎటువంటి మొదటి ప్రేమను విడిచితివో వదిలితివో, ఏ విధంగా ప్రభువుని ప్రేమించి ఘనపరిచి నీ పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించి ఉన్నావో అది మరిచిపోయి ఉన్నావు, వదిలి ఉన్నావు. కాబట్టి ఆ వదిలిన స్థితి నుండి జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు, అట్టి మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి క్రియలను చేయుము. మొదట ప్రభువుని అంగీకరించిన ఆ ప్రేమ, నీ సంపూర్ణమైన హృదయం తెరుచుకున్న విధానము, పూర్ణ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించిన విధానము, ప్రభువును ఘనపరిచిన విధానము, ప్రథమ స్థానం ఇచ్చిన విధానమును జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అట్లు జ్ఞాపకము చేసుకొని మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని కూడా గొప్ప జడ్జిమెంట్ లేక ఆ ప్రభు యొక్క ఉగ్రతను కూడా తెలియజేసి ఉన్నారు. అయితే ఎలాగా మనము గుర్తు చేసుకోవాలి? ఈ మొదటి ప్రేమను అనగా పశ్చాత్తాపం పడితేనే, మనము సరిచేసుకుంటేనే ప్రభుతో తిరిగి మనము ఐక్యమై ఆ ప్రభువుని సంపూర్ణంగా ప్రేమించుటకు ఇష్టపడినప్పుడే ఈ కార్యము చేయగలము. కాబట్టి